మహాపరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. మరొకసారి ఈ రీతిగా ఈ సాయంకాల వేళలో మిమ్మల్ని కలవడానికి దేవుడు నా పట్ల చూపిన కృప మహోన్నతం. అందరూ బాగున్నారు కదా, అందరూ క్షేమంగా ఉండాలని మనసారా కోరుతున్నాం. అలాగనే మా దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఒక మాట దేవుని ఒక వాక్యంలో నుండి చూద్దాం. కీర్తనలు 3వ కీర్తన 3వ చరణం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దావీదు మహారాజు తన యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో, జటిలమైనటువంటి పరిస్థితిలో, తన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఈ మాట చెప్పగలుగుతున్నాడు. దేవా, నా తల ఎత్తువాడవు నీవే. నిజమే కదా, ఎంత గొప్ప దేవుడు. మనము తల దించుకునేలాగా చేసేవాడు కాదు, తల ఎత్తుకొని బ్రతికేటువంటి జీవితాన్ని జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఒకవేళ మీరు ఏ విషయంలోనైనా తల దించుకుని ఉంటున్నారా? సాతానుడు మీ తల దించాలని చూస్తున్నాడు, కానీ నా దేవుడు మాత్రము నీ తల ఎత్తాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ సాయంకాలం అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితులైనా కూడా ధైర్యముగా ఎదుర్కొనండి. ఏ పోరాటమైనా ధైర్యముగా ముందుకు సాగండి. ఎందుకంటే దావీదు యొక్క తలని తిన్నటువంటి దేవుడు నీ తలని ఎత్తడానికి ఆయన ఈ సాయంకాలం నీతో మాట్లాడుచున్నాడు. నేను తల దించుకునేలాగా చేసేవాడు కాదు, నీ తల ఎత్తువాడు ఆయనే. కాబట్టి ఈ సాయంకాలం ధైర్యంగా ముందుకు సాగండి. అలాగనే ఈ సాయంకాలం మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, దేవా, దావీదు యొక్క తలను ఏ రీతిగా ఎత్తావో నాయనా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క తల ఎత్తండి ప్రభా. వారి యొక్క కన్నీళ్లను చూడండి, వారి యొక్క పరిస్థితులను ఆయన చక్కపరచండి. వారితో మీ సన్నిధించమని యేసు నామములో అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం.